అయ్యో మధ్యాహ్నం ఇంటికి లంచ్కి వచ్చిన మీకు లైట్స్ ఆఫ్ చేయాలని తెలీదా? అసలు నేను ఇంటికి వస్తేగా లైట్లు ఆఫ్ చేయడానికి వేయడానికి. మీరు వేయకపోతే ఎవరేస్తారు? అదిగో ఉందిగా మీ అమ్మ. మనం అలా బయటకు వెళ్ళగానే లైట్లు వేసినట్టు ఇటు తిరుగుంటది. మన ఎంట్రీ చూసి ఏమి ఎరగనట్టు మంచం ఎక్కేసింది. ఇది సామాన్యురాలు కాదు. పక్షవాతం వచ్చి మంచం మీద పడున్నాడు గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడితే కళ్ళు పోతాయి. పోతే పైన ఏదో కళ్ళు. ఈ దేశ దొంగశాలు చూడలేక చేస్తున్నాను మిమ్మల్ని. అయినా నర్స్ లీవ్ లో ఉన్నప్పుడు మీ బోర్డు ఉద్యోగానికి లీవ్ పెట్టి ఇంట్లో ఉండి మా అమ్మని చూసుకోవచ్చుగా. హలో, శాలరీ తక్కువ కదా ఏంటి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఓనర్ ఆఫ్ ది హౌస్. మీరు కాదు నేను. తెలుసు, నిన్నే అన్నాను. దీనికి ఏం తక్కువ లేదు. ఇంతకీ మా అమ్మ కాళ్ళకి రాయడానికి యూకలిప్టస్ ఆయిల్ తీసుకురమ్మని తీసుకొచ్చారా? ఏమే, యూకలిప్టస్ ఆయిల్ కొందామని సూపర్ మార్కెట్కి వెళ్ళానే. 2 బ్రూ ప్యాకెట్లు కొంటే 2 బాంబే రవ్వ ఫ్రీ అన్నారు. 2 బాంబే రవ్వ కొంటే 2 బ్రూ ప్యాకెట్లు ఫ్రీ అన్నారు. నేనేం తెలివి తక్కువ అవి ఇవి ఎడపడా కొనేశాను. ఇవన్నీ కొంటే 5 లీటర్ల ఇంజిన్ ఆయిల్ ఫ్రీ. ఇంజిన్ ఆయిల్ దేనికి? మీ అమ్మ కాళ్ళకి రాయడానికి. ఆహా, వేడి వేడి ఉప్మా. ఇలా కాదు, దీనిలో చిన్న నిమ్మకాయ ముక్క పిండుకొని తింటే ఉంటది నా స్వామి రంగా. ఏ క్లాస్ గా ఉంది. ఇది వస్తే పుచ్చత్త, ఈ మధ్య ఉప్మా దొంగతనాలు మొదలు పెట్టావే. అయినా అంత వేడి ఉప్మా లట్టుకునేలా మింగావే. నిజం చెప్పు, తిన్నావే ఎక్కడైనా దాచిపెట్టావా? తింటమే కాకుండా ఇమీడియట్ గా నేను నెమరేట కూడా మొదలు పెట్టావే. నీ పని చెప్తా. ఏమే ఏమే అబ్బబ్బా, ఏంటండి? ఏంటా? ఉప్మాలో నిమ్మకాయ పిండుకుందా కదా అని నిమ్మకాయ తీసుకొచ్చి కట్ చేశా. పిండుకుని తినండి. అది కూడా నన్ను పిలిచి చెప్పాలా? ఏదే ఏది తినడానికి? ఏది ఇక్కడ ఉప్మా? ఉప్మా లేదా? లేదు. తినేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? నేను తినలా. నేను నిమ్మకాయ తెచ్చుకునే లోపు మీ అమ్మ వచ్చి తినేసి ఏవి ఎరగని నంగనాచలా పడుకుంది అక్కడ. మా అమ్మ గురించి ఎక్కువ మాట్లాడారంటే ఒళ్ళు రాలిపోతాయి. నమస్కారం. మీ అమ్మ తెల్లదే. ఎవడో ఉప్మా దొంగ వచ్చి మనకు దొరికిపోతానేమోనన్న భయమేసి ఉప్మా తీసుకెళ్లి అదిగో అటక మీద కూర్చొని తింటున్నాడే. ఏం మాట్లాడుతున్నారు? మీకు కావాలంటే ఇంకోసారి అడిగి పెట్టించుకోండి. అంతేగాని మా అమ్మ గురించి అనవసరంగా మాట్లాడారంటే మర్యాద దక్కదు. అయినా మీతో నాకు మాట్లాడాల్సి. ఏమే, ఇన్నాళ్ళు నా ఒళ్ళు మండేలా చేసావు, ఇప్పుడు నా కడుపు కాలేలా చేస్తావే. నిన్ను వదిలిపెట్టనే, నీ సంగతి చూస్తాను. ఈ నాటకాలు ఎక్కువైపోయినాయి నా కొంప. ఆగండి, ఆ జ్యూస్ మీకు కాదు మా అమ్మకి. తీసుకెళ్లి అమ్మకి ఇవ్వండి. ఈ లోపల మీకు లంచ్ బాక్స్ రెడీ చేస్తాను. జ్యూస్ నాకు కాదా, మీ అమ్మకే? ఓకే. ఏమే, రాత్రి ఉప్మా తిని నా కడుపు కాలేలా చేసావు. నీకు జ్యూస్ పట్టించాలా? తాగమ్మ, తాగేద్దామనే. కప్పలా వస్తున్నావంటే కొట్టానంటే మొహం చెట్టు అయిపోద్ది. అసలు ఎందుకే నువ్వు పక్షవాతం వచ్చిందల్లా యాక్ట్ చేస్తున్నావు? నీకు నీ కూతురికి నేను పెద్ద ఎదవలా కనపడుతున్నానా? ఆగు, పట్టిస్తానమ్మా. తాగు, తాగమ్మా. ఆగాగు. తాగమ్మా, తాగు తాగు తాగు. అది అది తాగేసావే నువ్వు తాగేసావు. జ్యూస్ పట్టించిన వాళ్ళకి మూతుడాలని తెలీదా? అమ్మా, మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం, సాయంత్రం తొందరగా వచ్చేస్తాం. నువ్వు జాగ్రత్త. పదండి. ఏమే, ఎలా తాగించాను జ్యూసు? చంపేస్తాను నాతో పెట్టుకున్నావు అంటే. అబ్బబ్బా, ఏంటండి? మీ అమ్మ గ్లాస్ తీసుకుని నా బుర్ర బద్దలు కొట్టింది. పిచ్చి పిచ్చిగా వాగారంటే నేనే బుర్ర వాళ్ళకి చంపేస్తాను. ఇక మీ లంచ్ ఉప్మా డికాషన్. ఏంటి లంచ్ కూడా ఉప్మా డికాషనేనా? రాత్రి కూడా ఉప్మా డికాషనే. మీరు తెచ్చిన బొంబాయి రవ్వ కాఫీ పొడి అయ్యే వరకు ఇంతే. పదండి. డాక్టర్ గారు చెప్పారు కదండి, రేపు ఈ పాటికి చూడండి, ఈ దెబ్బలు కూడా మాయమైపోయి మీ చేతులు మళ్ళీ మామూలు అయిపోతాయి. ఈ తెలుగు ఛానల్ ఏం చూస్తారు బామ్ గారు? ఓ మంచి ఇంగ్లీష్ ఛానల్ పెడతాను చూడండి. ఇక టీవీ ఏది? అమ్మ నా పుచ్చత్త, అక్కడికి చేర్చావా? సామాన్యులు కాదే.
పుచ్చత్తా హాల్లో ఉన్న టీవీ ఇక్కడికి ఎలా వచ్చిందే? వస్తుంది. మేము లేనప్పుడు నువ్వు తీసుకొచ్చి పెట్టుకుంటావు కదా, తేల్చేస్తా. ఇవాళ నీ సంగతి తేల్చేస్తానే. ఏబిసిడీలు రాకపోయినా బీబీసీ ఛానల్ కావాల్సి వచ్చింది నీకు. On Tuesday, a federal judge refused to order doctors to చూడవే, ఎన్నాళ్ళు చూస్తావే? ఇవాళతో నీ చాప్టర్ క్లోజే. రావే రావే, మన ఇంట్లో టీవీ ఎక్కడ ఉండాలి? ఇంకెక్కడ ఉంటుంది? మన ఆఫీస్ కి వెళ్ళగానే మా అమ్మ తీసుకెళ్లి తన బెడ్రూమ్ లో పెట్టుకుని చూస్తూ ఉంటుంది. కరెక్ట్, అదిగో చూడు. అది కాదే, ఇందాక నేను వచ్చేసరికి మీ అమ్మ టీవీ అక్కడ పెట్టుకొని చూస్తుంది. ఒట్టే నా మాట నమ్మవే. వస్తే పుచ్చొత్తా. అమ్మో చూడు ఎలా కన్ను కొడుతుందో. ఆవిడ కన్ను కొట్టడం కాదు, నేనే మిమ్మల్ని కొడతాను. అమ్మో అమ్మో కొట్టబాబే. కొట్టడం కాదు, చంపేస్తాను. ఇంకొకసారి ఆవిడ గురించి మాట్లాడని చెప్తాను. భయం లేదు అసలు. వస్తానండి. నాకు కాదు, మీ అమ్మకి వాళ్ళు, అంతే కదా? ఏమి సర్దుప్పా నాకు, ఫ్రెష్ జ్యూస్ నీకు నా. ఇది ఏమన్నా న్యాయంగా ఉందే? తాగుదామనే. ఈ చెక్కలు కూడా ఉన్నాయి నీ దగ్గర. హలో హలో, ఎస్ 2339264 అండి. అవునండి. సారీ సార్, రాంగ్ నెంబర్. ఇది కరెక్ట్ నెంబర్ అండి. మీ నెంబర్ కరెక్టేనండి, నేను చేసింది రాంగ్ నెంబర్. హలో, ఆకలితో కడుపు మాడిపోయి ఉన్నాను, కుళ్ళు జోకులేయద్దు. అంత ఆకలిగా ఉంటే ఇంట్లో లేడీస్ తో చెప్పి వేడి వేడి ఉప్మా చేయించుకుంటారా? ఓహో, తాగేశావా? నాకు తెలిసే నువ్వు తాగుతావని. ఇప్పుడు ఏం చేయాలమ్మా? మూతుడు వాళ్ళ ఏమే, నువ్వు సామాన్యురాలు కాదే. నీకు పెడతానే ముహూర్తం. నీకు అన్ని రోజులు నీ కాదే. ఏంటే షాక్ తిన్నావు కదూ? నేను సామాన్యుని కాదు, నీకు ఇస్తా. సేమ్ ఉప్మా, సేమ్ డికాషన్. ఓకే, తేలుస్తా. ఏమైంది? రామ్ గారు, మీరేం ఫీల్ అవ్వకండి. మీ అల్లుడిని మనం దారిలో పెడతాం కదా, అతని సంగతి మీరు మర్చిపోండి చెప్తాను. ఇప్పుడు మీరు ఏం టిఫిన్ చేస్తారు చెప్పండి? ఇడ్లీ, వడ. రామ్ గారు, మీరు మీ అల్లుడిని మర్చిపోదాం అనుకున్నా, అతను మిమ్మల్ని మర్చిపోయలేడు. ఎందుకైనా మంచిదని మొత్తం రెడీ చేసి